హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథలో అందరూ తెలుసుకోవాల్సిన ఒక మంచి మోరల్ కూడా ఉంది. మన అన్ని చందమామ కథల్లాగే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమందికి ఎన్నో పవర్స్ ఉన్నా కూడా వాటిని సరిగ్గా యూజ్ చేయరు. కానీ కొంతమందికి ఎలాంటి పవర్స్ పొజిషన్స్ లేకపోయినా వాళ్ళు చాలా గొప్ప పేరు సాధిస్తారు కదా. అటువంటి ఒక అతని గురించే ఈ కథ. కథ పేరు అచ్చిరాని దివ్యశక్తులు. అంటే ఇతనికి దివ్యశక్తులు ఉన్నాయి, కానీ అవి అతనికి పనికి రాలేదన్నమాట. మరి జూన్ 1992లో ప్రచురితమైన ఈ కథలో ఎవరా వ్యక్తి, అతని దివ్యశక్తులు ఏంటి, అవి ఎందుకు అతనికి అచ్చి రాలేదు అనేది చూద్దాం. మరి ఇంత ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకునే ముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ కథలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్స్ను నాకు తెలపండి. మరియు మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు మన చందమామ కథల తరఫు నుంచి హార్దిక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంబరాలు కదా. ఆంధ్రప్రదేశ్లో మనవారితో పాటు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. సంవత్సరం అంతా ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు తమ ఊరికి వలస వస్తారు. తమ ఊరిలో తమ వారితో సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి పండగ సంక్రాంతి. ఇది 3 రోజుల పండగ, తెలుసు కదా. మొదటి రోజు భోగి. దాన్ని మనం భోగి మంటలతో మొదలు పెడతాం. ఎందుకో తెలుసా? మన పాత ఫర్నిచర్ కాల్ చేయడానికని మాత్రం చెప్పొద్దు. భోగి మంటలు ఇంద్రుడి కోసం వేస్తారని మీకు తెలుసా? మంచి పంటను ప్రసాదించినందుకు రైతులందరూ ఇంద్రుడికి తెలిపేటువంటి థ్యాంక్స్ ఈ భోగి. ఈ భోగి మంటల వల్ల దుష్టశక్తులు, చెడు గాలులు కూడా తొలగిపోతాయని చెప్పేసి మన నమ్మకం. అలాగే నెక్స్ట్ డే సంక్రాంతి. ఇదే మెయిన్ పండుగ. ఈరోజు సూర్య భగవానుడు తన కొడుకైన శనిని దర్శిస్తాడట. కాబట్టి ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా భీష్మ పితామహులు కూడా ఈరోజే తన శరీరాన్ని వదిలి మోక్షాన్ని సంపాదించారు. సంక్రాంతి రోజు ముగ్గులతో, పతంగులతో, గంగిరెద్దులతో ఎంతో సంబరంగా అందరం ఈ పండుగను జరుపుకుంటాం. మరి 3వ రోజు కనుమ. ఇది చాలా మందికి ఫేవరెట్. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ 3 రోజుల్లో ఇదే ముఖ్యమైన రోజు అని చెప్పొచ్చు కదా. కనుమ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? శ్రీకృష్ణుడికి ఆయన పెంచిన ఆవులకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కృష్ణుడు ఆవులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, వాటిని ఎంత ప్రేమగా చూసుకునేవాడు అనేది మనందరికీ తెలుసు కదా. అదేవిధంగా ఈరోజు కూడా రైతులకు ఆవులు, గేదెలు అనేవి పాడి పంటల్లో ఒక ముఖ్యమైన అంశం. వాటిని వారు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూసుకుంటారు. కాబట్టి ఈరోజు వాటన్నిటిని డెకరేట్ చేసి ఎంతో అందంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తారు. అదేవిధంగా ఈరోజు నాన్ వెజ్ కూడా తింటారు. కొత్త అల్లుళ్లకు పండగే పండగ కదా. ఇటువంటి పండుగలు మన తెలుగు క్యాలెండర్లో ఎన్ని ఉన్నప్పటికీ సంక్రాంతి యొక్క ప్రాధాన్యత దానిదే కదా. మరొకసారి మన చందమామ కథల తరపు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులకు హార్దిక సంక్రాంతి శుభాకాంక్షలు. అనగనగనగనగనగనగనగా సీతయ్య అనేవాడికి తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు అసలే లేవు. మనిషి బాగా దృఢమైన శరీరంతో బాగా కండలు తిరిగి ఏ పనైనా చేయగలిగినట్టు ఉంటాడు. కానీ బాగా మొహమాటస్తుడు కావడం వల్ల ఆ ఊళ్ళో వాడి చేత అందరూ ఊరికే పని చేయించుకునేవారు. ఎంత కష్టపడి పని చేసినా పాపం వాడి శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. వాడు పాపం ఎలాగో అలా రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. మిగతా విషయాలు ఎలా ఉన్నా రూపానికి మాత్రం నవమన్మధుడిలా ఉంటాడు సీతయ్య. ఆ ఊళ్ళోనే ఉంటున్న పుల్లయ్య కూతురు రమ వాడిని చూసి ప్రేమించింది. ఒక రోజున ఆ సంగతి వాడితో చెప్పింది. తనను పెళ్లి చేసుకోమని అడిగింది. సీతయ్య తన నిర్ణయం తర్వాత చెప్తానని అన్నాడు. తనకు తెలిసిన వారితో ఆ విషయంగా సలహా అడిగాడు. అందరూ కూడా రమ అల్లరిపిల్ల, పెంకిది, మొండిఘటం, అది కనిపెంచిన తల్లిదండ్రులనే నానా విధాలుగా వేధిస్తుంది. అసలే నువ్వు మహామొహమాటస్తుడివి, దాన్ని పెళ్లి చేసుకుంటే నీ బతుకు నరకమైపోతుంది అని భయపెట్టారు. దాంతో సీతయ్య ఆలోచన మానుకున్నాడు. అయితే ఒక రోజున రమ తండ్రి పుల్లయ్య సీతయ్య ఇంటికి వచ్చాడు. ఇదిగో సీతయ్య, నా కూతురు నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకొని అంటుంది. నువ్వేమో బొత్తిగా చేతగాని వాడివి. దానికి ఎన్నో కోరికలున్నాయి. ఆ కోరికలు నువ్వు తీర్చలేవు. నేను నీకంటే మంచి సంబంధం దానికి తేగలను.
కానీ నువ్వు ఇక్కడ ఉండగా అది వేరే సంబంధానికి ఒప్పుకోదు మరి. కాబట్టి నా మీద దయ ఉంచి కొంతకాలం పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడాడు. ఇక చేసేదేమీ లేక సీతయ్య సరేనని అప్పటికప్పుడే ఊరు వదిలి అడవి దారి పట్టాడు. అక్కడ వాడికి ఒక సాధువు కనిపించాడు. వాడు ఆయన కాళ్లకు మొక్కి తన గోడంతా వెళ్ళబుచ్చాడు. సాధువు వాడిని తన వెంట తీసుకెళ్లాడు. సీతయ్య సాధువుతో కలిసి వెళ్ళి ఆయనకు 2 వారాల పాటు సేవ చేశాడు. సాధువు వాడి చేత నీళ్లు మోయించాడు, వంట చేయించాడు, కాళ్ళు పట్టించుకున్నాడు, ఇతరత్రా ఇంటికి సంబంధించిన పనులన్నీ చేయించాడు. అలా 2 వారాలు గడిచాక సాధువు సీతయ్యతో, నేను కాశీకి వెళ్ళాలి, నువ్వు మరొక సాధువుని చూసుకో అని చెప్పాడు. సీతయ్య సరే అని వెళ్ళిపోయాడు. అలా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్న సీతయ్యను చూసి జాలిపడ్డాడు సాధువు. ఒరేయ్, నువ్వు నిజంగానే మొహమాటస్తుడివిరా, ఇలా ఉంటే సాటి మనుషులు నిన్ను మోసగిస్తారు. నేను నీకు కొన్ని దివ్యశక్తులు ఇస్తాను, వాటిని నీకోసం కాక ఇతరుల కోసం ఉపయోగించినప్పుడే అవి అక్కరకు వస్తాయి. నువ్వు ఎవరినైతే యజమానిగా భావిస్తావో వారేం చెప్పినా నువ్వు చేయగలుగుతావు అని వాడి నెత్తి మీద చేయి పెట్టి ఏదో మంత్రోచ్చారణ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సీతయ్య తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఒక ఊళ్ళో ఒక గృహస్థు ఇంటి ముందు ఆగి తనకేదైనా పని ఇప్పించమని అడిగాడు. ఆ గృహస్థు చిరాగ్గా, నువ్వేం చేయగలవు? నా ఇంటి పెరట్లో నీటి కొలను ఉంది, అందులో నీళ్లన్నీ తాగేయగలవా అన్నాడు. సీతయ్య వినయంగా తల ఊపాడు. అలాగే యజమాని గారు అంటూ గృహస్థు ఇంటి పెరట్లోకి వెళ్ళి నీటి కొలనంతా ఒక్క గుక్కలో తాగేశాడు. గృహస్థు రవ్వంతా కూడా ఆశ్చర్యపడకుండా కొలంలోకి తొంగి చూసి అట్టడుగున దగదగా మెరుస్తున్న వజ్రాల కంకణాన్ని గుర్తించాడు. పాపం మా పాత పనివాడు, కంకణం కొలంలో పడిపోయిందంటే నమ్మకుండా వాడిని పనిలోంచి తీసేశాను. అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ మళ్ళీ దొరకడు. ఒక్క గుక్కలో ఇన్ని నీళ్లు తాగలిగావంటే నీ దగ్గర ఏవో దివ్యశక్తులున్నాయి. నువ్వు నన్ను మోసగించడం నీకు చిటికలో పని. నీలాంటి వాడిని నేను పనిలో పెట్టుకోలేను, వెళ్ళు, నీకో దండం నాయనా, నేను మళ్ళీ మా పాత పనివాడినే వెతుక్కుంటాను అంటూ తనివేశాడు. తన అదృష్టం బాగోలేదనుకొని సీతయ్య అక్కడి నుంచి బయలుదేరి మరొక చోటికి వెళ్ళాడు. అక్కడ బాగా ధనవంతుడైన రమణయ్యను కలుసుకున్నాడు. రమణయ్య బాగా పిసినారి. ఆయన సీతయ్య చేత ఇంటి పెరడంతా శుభ్రం చేయించుకున్నాడు. ఇంటి లోపల బూజులన్నీ దులిపించాడు. ఎంత అసాధ్యమైన పని చెప్పినా వాడు క్షణాల మీద చేయగలగడం గమనించాడు అతను. అప్పుడు అతనికి ఒక ఉపాయం వచ్చింది. ఊరి వారందరికీ కట్టెలు కొట్టడం, బట్టలు ఉతకడం వగైరా పనులన్నీ ఆయన సీతయ్య చేత చేయించి డబ్బు తాను తీసుకునేవాడు. సీతయ్యకు మాత్రం చాలని తిండి పెట్టేవాడు. సీతయ్య తనకు జీతం కావాలని, తిండి ఎక్కువగా పెట్టాలని ఎన్నోసార్లు రమణయ్యను కోరాడు. అయితే ప్రతిసారి రమణయ్య చిరునవ్వు నవ్వి, ఒరే, నీలో ఎన్నో దివ్యశక్తులున్నాయిరా, అవన్నీ ఉండి కూడా నువ్వు నాకు సేవ చేస్తున్నావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు శాపగ్రస్తుడివి. శాపగ్రస్తుడిని ఎలా చూడాలో నేను అలాగే చూస్తాను. అదే నీకు మేలు చేస్తుంది. ఏనాటికైనా నీకు శాప విముక్తి కలగక మానదు. నేను నీ శాప విముక్తి కోసమే పనిచేస్తున్నానురా, అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటూ గదమాయించాడు. రమణయ్య ధోరణి చూసిన సీతయ్యకు విషయం అర్థమైపోయింది. తానిక్కడ ఎంతకాలం ఉన్నా ప్రయోజనం లేదని వాడు గ్రహించాడు. తిరిగి తన ఊరు వెళ్ళిపోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరుసటి రోజే ఊరికి బయలుదేరాడు. ఊరెళ్ళాక పుల్లయ్యను కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. పుల్లయ్య అదంతా విని ఎంతో సంతోషించాడు. దివ్యశక్తులున్న నువ్వు వాళ్లకు వీళ్లకు సేవ చేయడం ఎందుకురా? నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్నే యజమానురాలుగా భావించు, దాని కోరికలన్నీ తీర్చచ్చు. నువ్వు సుఖపడతావు, మా కూతురు సుఖపడుతుంది, ఏమంటావు అన్నాడు. అనేదేముంది, సిగ్గుపడుతూ సీతయ్య సరే అన్నాడు. రమకు సీతయ్యకు పెళ్ళయింది. సీతయ్య భార్యతో, నువ్వు నా యజమానురాలివి, నువ్వు నన్ను శాసించు, ఎంత అసాధ్యమైన పనినైనా నేను చేయగలుగుతాను అన్నాడు. రమ సిగ్గుతో తల వంచుకొని, నువ్వు నా భర్తవి, నువ్వే నన్ను శాసించాలి. నా మీద ప్రేమతో నువ్వు నాకేమిచ్చినా సంతోషమే, కానీ నువ్వు మరొకరి కింద సేవకుడిగా మాత్రం ఉండకు. స్వతంత్రంగా జీవిస్తే నేనెంతో సంతోషిస్తాను. నా తెలివితేటలతో నీకు ఎల్లవేళలా నేను సహకరిస్తాను అన్నది. భార్య తనను సేవకుడిగా కాక యజమానిగా భావించడంతో సీతయ్య మనసులో గర్వం పెరిగింది. వాడు ఆ రోజు నుంచి మొహమాటాలన్నీ వదిలిపెట్టి కష్టపడి పనిచేస్తూ క్రమంగా ధనవంతుడయ్యాడు.
భార్య సహకారం వల్ల వాడికి జీవితం స్వర్గంగా తోచింది. దివ్యశక్తులతో బానిసగా జీవించడం కంటే స్వయం శక్తిని నమ్ముకొని స్వతంత్రంగా జీవించడంలోనే ఆనందం ఉందని సీతయ్యకు అర్థమైంది. తాను రమను వివాహం చేసుకున్నందుకు అప్పుడు సీతయ్య చాలా సంతోషించాడు. చూశారు కదా, మంచి కథ కదా. దివ్యశక్తుల కంటే స్వయం శక్తి చాలా గొప్పది. ఇంగ్లీష్లో దీన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటాం కదా. దీనికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఆత్మనిర్భర్ భారత్. మన ప్రధానమంత్రి మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే స్టార్ట్ చేసి చాలా మటుకు వస్తువులను ఇండియా నుంచే ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. మేక్ ఇన్ ఇండియా అనే లోగోని కూడా మనం చాలా చోట్ల చూసే ఉంటాం కదా. అలా స్వయం శక్తితో పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు కదా. అందులో మీకు తెలిసిన వ్యక్తి గురించి, మీ ఫేవరెట్ వ్యక్తి గురించి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేమందరం కూడా ఆయన గురించి తెలుసుకుంటాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.